కూర్చోరా. నువ్వెప్పుడైనా సముద్రాన్ని చూసావా? చూచాను. అది ఎప్పటి నుంచి ఉంది? నా చిన్నతనం నుంచి ఉంది కదా. అవును. ఎప్పుడైనా చంద్రుణ్ణి చూసావా? నీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను కదా. మరి సూర్యుని చూసావా? అబ్బో, మీ తాత బతికినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. అప్పటి నుంచి ఇంతవరకు సముద్రం తరిగిందా? చంద్రుడు అరిగాడా? సూర్యుడు చల్లబడ్డాడా? తరగలేదు, అరగలేదు, చల్లబడలేదు. అలాగే శీలం కూడా అరగదు, తరగదు. అయ్యో అబ్బో. ఇదేమిటి సతీ కమల? పతియే ప్రత్యక్ష దైవం కదండి. ఆహా, ఇలాంటి మహిళా రత్నానికి నేను అన్యాయం చేయలేదు. నువ్వు నన్ను దైవం అన్న తర్వాత ఇక ఎలాంటి పాడాలోచన నాకు రావడం లేదు. ఎప్పట్లాగా నువ్వు లోపల పడుకో, నేనెళ్ళి బయట పడుకుంటాను. ఏమిట్రా మళ్ళీ వచ్చేసావు? శీల పరీక్ష గురి చేపట్ట సీతాదేవి గుర్తొచ్చింది. అంతేకాదు, పెళ్లి చేసుకోవడానికి ముందే లేడీ డయానాకి శీల పరీక్ష చేయించిన చార్లెస్ యువరాజు గుర్తొచ్చాడు. ఆడవారికో నీతి, మగవారికో నీత. అందుకే నిన్ను తాతలు చేసే ప్రయత్నం చేయదలుచుకోలేదు. గాడితోనైనా గుడ్డు పెట్టించచ్చు గాని వీడితో మాత్రం సంసారం చేయించలేం. హే భగవాన్, గాడ్ బ్లెస్ యూ. రా, ఇదిగో మా సెల్ ఫోన్. నీకేదైనా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి. ఇవిగోండి, ఇవిగో బొమ్మలు. బొమ్మలున్నాయి మేడం, మేము అరేంజ్ చేశాంగా. బాబు నాడిస్తాం, జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకే, బాయ్ బాయ్. ఈవిడొక్కతే తల్లి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, నేనొక్కదాన్నే తల్లిని. నెమ్మదిగా. బాయ్. వాట్ ఈస్ దిస్? యాపిల్. వాట్ ఈస్ దిస్? బర్డ్. హలో మమ్మీ. రామ్, బాక్స్ లో జున్ను పెట్టాను, తిన్నావా? అదేంటి? జున్నురా, ఆవు పాల జున్ను. తినలేదా? ఏదోలా ఉందని నా ఫ్రెండ్ సుధీర్కి ఇచ్చాను. అదేంట్రా? అదంతే, ఇచ్చాను. Now let us learn about number. హలో మమ్మీ, డోంట్ డిస్టర్బ్ మీ. నా ఎడ్యుకేషన్ పడిపోతుంది. ఇలా ఫోన్ చేయొద్దు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తే మీరు పాస్ అవుతారు. అలాగే టీచర్, అడగండి. తండ్రి గొప్ప, కొడుకు గొప్ప? తండ్రే గొప్ప. కొడుకే గొప్ప. ఏమిటి నీ లాజిక్? ఆటం బాంబ్ ఎవరు కనిపెట్టారు? సమ్ ఎక్స్. మరి వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలేదు? సో కొడుకే గొప్ప. నీకు టెస్ట్ పెడతాను, నువ్వు ఓడిపోతే నాకు హెల్ప్ చేయాలి. ఓకే. బిల్ క్లింటన్ కూర్చోమంటే కూర్చోడు, ఎందుకని? అక్కడ కుర్చీ లేదు కాబట్టి. తప్పు, అతనికి తెలుగు రాదు కనుక. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మా క్లాస్ టీచర్ కి ఫోన్ చేసి నన్ను కూడా జూకి తీసుకెళ్ళమని చెప్పు. అదా సంగతి. ఓకే. హలో 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 మేడం, నేను రామ్ ఫాదర్ని. అదే ఆరామే. మీరందరూ జూకి ఎక్స్కర్షన్కి వెళ్తున్నారట కదా, వాడిని కూడా తీసుకెళ్ళండి. పర్లేదు, వాళ్ళ అమ్మకి నేను చెప్తాను. ఓకే ఓకే. అవునరా, నాతో ఎందుకు స్పెషల్గా ఫోన్ చేయించావు? మమ్మీ నన్ను జూకి వెళ్ళొద్దండి. రే, అక్కడ కమిట్ చేయించేసావరా? అమ్మకి తెలిసినట్టు చంపేస్తుంది నన్ను. I don't know. What's your problem? This 1995 Model 2 CAM, Model of the Year, contains all sophisticated, innovative, more improvised kit with premium sophisticated gas and... Excuse me, sir. Yes? Mr. Chandrasekhar.
ఏమండి ఏమండి స్కూల్కి వెళ్తే రామ్ అక్కడ లేడు. నేనే వాడికి పర్మిషన్ ఇచ్చా జూకి వెళ్తానంటే. నాకు తెలియకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారు? ప్లీజ్ నాకు ఏదైనా అయితే నాతో రా చెప్తాను. మనం వెంటనే జూకి వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా పంపలేదని మీకు తెలుసుగా, ఎలా పంపారు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐల్ బి బ్యాక్ ఇన్ మినిట్. It's okay. థ్యాంక్ యూ. Go ahead. కాన్ఫరెన్స్ జరుగుతుంటే ఏంటి గొడవ? రామ్ విషయం ఆలోచించకుండా కాన్ఫరెన్స్ అంటారే? అరే ఇప్పుడు రామ్కి ఏం జరుగుతుందని? అసలే ఆ జూలో పులులు అవి చూసి భయపడతాడు. పైగా విపరీతమైన ఎండలు. పాప ఒక్కడే వెళ్ళాడు. ఇందు రామ్తో పాటు 60 మంది పిల్లలు వెళ్ళారు, 8 మంది టీచర్లు వెళ్ళారు తెలుసా? ఎవరో వెళ్తారంటారేంటండి? నేను లేకుండా రామ్ ఏనాడైనా ఒంటరిగా వెళ్ళాడా? మాట్లాడరే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే. ఫుల్ స్టాప్ లేకుండా అన్ని నువ్వే చెప్తుంటే నేనేం మాట్లాడతాను? అంటే మీరు చేసింది తప్పు కదా? అరే తప్పేంటి? అసలు ఎందుకు కంగారు పడుతున్నావు? హలో మమ్మీ, నేను ఇంటికి వచ్చేసా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బాబు, ఇంటికి వచ్చేసావా? టిఫిన్ తిన్నావా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. 1 minute. పద్మా పద్మా. హాయ్ డాడీ. హాయ్ డార్లింగ్. చందు ఫోన్ చేశాడు మనల్ని హైదరాబాద్ రమ్మని. ఈసారి రామలక్ష్మణుల బర్త్డే అక్కడే చేద్దామంటున్నాడు. వెళ్దామండి. వాళ్ళని చూసి 3 ఏళ్ళు అయింది. అరే పద్దు. హాయ్ ఇందు. హలో ఇందు. రండి. హాయ్ లక్ష్మణ్, హౌ ఆర్ యు? కమ్ కమ్ కమ్. ఎవడి ఎవరు సరే చూడండి. అరే సూరి. హాయ్ చందు. హాయ్. ఎలా ఉన్నావు బద్దా? బాగున్నానన్నయ్య. ఏయ్ రామ్, ఎవరు సరే చూడు. అరే, ఈ అబ్బాయి అచ్చం నాలాగే ఉన్నాడే. 8th wonder of the world. ఇలా తిరుగు. అవును, మనం 10th లాగా ఉన్నాం కదా. కౌల పిల్లలు ఒకే మదర్ పుడతారు కదా. మమ్మీ, మా ఇద్దరికి మదర్ నువ్వా అంటీనా? అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు నువ్వేగా చెప్పావు 8th wonder of the world అని. అదే ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకరిని పోలినట్టుగా ఒకరున్నట్టుగానే ఇంకా ప్రపంచంలో 5 ఉన్నారన్నమాట. ఓ, మాలాంటి వాళ్ళు ఇంకా 5 ఉన్నారన్నమాట. మీ వాడు చాలా స్మార్ట్ రా. ప్రశ్నలు వేసే చంపేస్తున్నాడు. మీ వాడేమన్నా తక్కువ? అవునా? ఒరే రామ్, 2 రోజులు ఎంతరా? 6. ఎరా లక్ష్మణ్, వాడు చెప్పింది కరెక్టేనా? కరెక్టే. మీ ప్రశ్నే తప్పు. మీరు 2 3 లెత్తా అని అడగాలి. ఆహా, అలాగే మీరు ఆడుకోండి. మీరు రండి. రా. రా పద్దు. డిషుం 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 డిష్ 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 డిషుం డిషుం. డిషో. ఈ ఆట బోర్ కొడుతుంది. వేరే గేమ్ ఆడదామా? ఏం గేమ్ ఆడదాం? టెలిఫోన్ గేమ్ ఆడదామా? ఆడదాం. నువ్వు ఎప్పుడైనా ఫైర్ ఎంజాయ్ చేసావా? గంటలు కొట్టుకుంటూ వస్తుంది. చూడలేదే? 101కి ఫోన్ చేస్తే ఫైర్ ఎంజాయ్ వచ్చేస్తుంది. డెఫినెట్ గా వస్తుందా? లెట్ us ట్రై. ఓకే. హలో ఫైర్ స్టేషన్. ఇక్కడ ఇల్లు తగలబడిపోతుంది. హెల్ప్ మీ, హెల్ప్ మీ. చెప్పండమ్మా. రాసుకోండి. నాకు బ్రెడ్ మాత్రం ఎక్కడండి ఫైర్? ఏమిటండి, ఏమైంది? ఇంట్లోంచి ఫోన్ వచ్చిందండి, ఇల్లు కాలిపోతుందని. ఎవరో చిన్న పిల్లాడు ఫోన్ చేశాడు. చిన్న పిల్లాడు ఫోన్ చేశాడా? చిన్నపిల్లాడా? ఏమిటండి మీరు మరీను? నేనేం చేశాను? అప్పుడప్పుడు మీరేగా చిన్నపిల్లల మాట్లాడి ఇలాంటి చిలిపి పనులు చేస్తారు. నేనా? ఐఎమ్ వెరీ సారీ సార్, ఇట్స్ ఎ మిస్టేక్. ఏమిటి సార్ ఇది? ఫైర్ సర్వీస్ వాళ్ళతో ఆటలేమిటి? వయసు రాగానే సరిపోదండి. ఇలాంటి ఎప్పుడు చేయకండి. మళ్ళీ ఇలాంటి చేస్తే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాం. జాగ్రత్త.
నిజంగానే ఫోన్ చేసావా?